కూడా రెస్క్యూ చేశారు. అతని దగ్గర ఉన్నారన్న సంగతి తెలిసి మేము అతనికి కాంటాక్ట్ చేయడానికి కూడా నేవల్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అతన్ని కాంటాక్ట్ చేసే పరిస్థితులు కూడా తెప్పించుకున్నాం. డైరెక్ట్గా గోపీనాథ్ జెట్టి గారు మాట్లాడారు. ఆ ఫ్యామిలీస్ ఎవరైతే గల్లంతయ్యారని వచ్చిందో ఇన్ఫర్మేషన్ మార్నింగ్ మేడంకి తెలిసి మేడం ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కలిశారు. తను లోకల్ ఎమ్మెల్యే. నేను ఆ రోజు విజయవాడలో ఉన్నాను. నేను ఆ రోజు విజయవాడ నెక్స్ట్ డే వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఉండటం వల్ల నేను ఒక పక్క నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ మన అచ్చెన్నాయుడు గారు, నేను, మేడము, కొండపల్లి శ్రీనివాస్, అదేవిధంగా కలెక్టర్ గారు, మన వైజాగ్ కలెక్టర్ గారు, మేమందరం కూడా కోఆర్డినేట్ చేసుకున్నాం. దట్ డే ఇంకొక బోట్ కూడా మనకి పారాదీప్ దగ్గర ఇంకొక బోట్ కూడా మనకి అక్కడ పూరి బేస్, అది కూడా ఇంచుమించు 20 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ రెండింటిని కూడా సైమల్టైన్స్గా చూసుకున్నామండి. అంటే ఈరోజు వచ్చేసి ఏదో రాజకీయం చేయాలని నోటుకొచ్చినట్టు మాట్లాడడం కూడా కాదు. ఆ రోజు ఇమీడియట్గా మనకి తనని బోట్ మీద వెళ్ళి తీసుకురావడానికి అవ్వకపోతే ఎయిర్ లిఫ్ట్ చేసామండి. 3 హెలికాప్టర్లు ఆ రోజు 72 గంటలు మనం అంతా కూడా వెతికారు. వెతికిన తర్వాత దొరకలేదని ఉద్దేశంతోనే ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని కొల్లు రవీంద్ర గారు వచ్చి ప్రతి ఒక్కరికి కూడా 15 లక్షల చెక్ కూడా ఇమీడియట్గా చెక్ ఇచ్చారు. ఏంటి లాస్ట్ గవర్నమెంట్లో మత్స్యకారులు ఇవ్వాల్సిన బాకీలన్నీ పెట్టుకొని మేము వచ్చిన తర్వాత ఇచ్చామండి. సుమారుగా 60 మందికి పైగా 3 కోట్ల పైగా మేము ఇచ్చాం. వచ్చిన తర్వాత ఈరోజు మత్స్యకారులకి సంబంధించి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోనే ఆ రోజు మత్స్యకారులకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది కూడా మేమే. ఈరోజు మత్స్యకారులను అడ్డం పెట్టుకొని అక్కడ ఏదో ఫోన్లో మాట్లాడారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నారు. నేను ఇమీడియట్గా వాళ్ళతో పాటు వీడియో కాల్లో మాట్లాడాను. వాళ్ళకి ధైర్యం చెప్పాము. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ గవర్నమెంట్ చేసుకుంటుంది. అయినా కూడా అక్కడికి వచ్చి రాద్ధాంతం చేయడానికి ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి. పరామర్శకు వచ్చినప్పుడు జేజేలు నాకు అర్థం కాదు. మనం పరామర్శకు వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా ఏదో సక్సెస్ఫుల్ దేనికో సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు. ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పను. ఇక నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకు వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. అంటే పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. యాక్చువల్గా నేను మార్నింగ్ కూడా నేను కలెక్టర్ గారు మాడుకున్నామండి. వాళ్ళు లిస్టులు ప్రిపేర్ అయిపోయినాయి. లిస్ట్ యాజ్ పర్ దేర్ లిస్ట్ ఇమీడియట్గా చెక్స్ కూడా రెడీగా, డబ్బులు కూడా వచ్చేసినాయి అన్నారు కంపెనీ వాళ్ళు. కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ చెక్స్ కూడా జిందాల్ వాళ్ళకి సంబంధించి, ఆ జేఎస్డబ్ల్యూకి సంబంధించి ఆ చెక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం. భోగాపురానికి సంబంధించి చెప్పారు. అది కూడా ఒకసారి ఇంకా ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఒకసారి కలెక్టర్ గారు మేము కలిపి వాళ్ళతో కలిపి ఒక రివ్యూలో కూర్చొని అది కూడా క్లియర్ చేసుకుంటాం. యాక్చువల్గా మొన్న డీజీపీ గారు కూడా సోషల్ మీడియా దానిపైన చాలా రియాక్ట్ అయ్యారు. అంటే క్యాబినెట్లో కూర్చొని పర్మిషన్ అది ఎట్లా ఈ సోషల్ మీడియాని అరికట్టాలన్న అంటే పోస్టులు డిఫరెంట్ పోస్టులు పెట్టడం వల్ల దానికి విధి విధానాలు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏంటి ఇట్లా దాన్ని ఏ విధంగా పెట్టేస్తున్నాం తర్వాత ఎట్లా దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఇవన్నీ కష్టమే పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు దీనికి సంబంధించి? మేమేం చేయబోతున్నాం కాదండి, మీరు కూడా ఏం చేయబోతున్నారని మీరు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పబ్లిక్లో అవేర్నెస్ రావాలి. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, ఒకసారి మీలోని ఎవరైనా ఏదైనా ఛానల్ లైవ్ కనుక పెట్టుకుని ఉంటే ఒకసారి కిందకి వెళ్ళి కామెంట్లు చూడండి తమ్ముడు. ఒకసారి నేను ఓపెన్గా చెప్తున్నా, మేము సఫరర్స్ అబ్బా. ఆ రోజు ఆఖరికి వాళ్ళకి మా గురించి మాట్లాడుతున్నారా, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా, అవన్నీ సంబంధం లేదు.